ఒకటి. సోమాలిలాండ్ అంటే ఏమిటి? సోమాలిలాండ్ ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంది. ఇది 1991లో సోమాలియా నుండి విడిపోయి స్వయం పాలిత రాష్ట్రంగా ఉందని తెలిపారు. కాని ఇతర దేశాలు దీన్ని అధికారికంగా గుర్తించలేదు. 2. ఇజ్రాయెల్ కొత్త నిర్ణయం. ఇజ్రాయెల్ డిసెంబర్ 2025-26న సోమాలిలాండ్ను స్వతంత్ర దేశం గా గుర్తించింది. ఇది సోమాలిలాండ్కు ప్రథమ అధికారిక గుర్తింపు. అంటే ఇప్పటివరకు ఒకే దేశమే సోమాలిలాండ్ను అధికారికంగా స్వతంత్ర దేశంగా అంగీకరించింది. 3. ఈ నిర్ణయం ఎందుకు ముఖ్యమైంది? ఇది ప్రముఖ రాజకీయ నిర్ణయం. ఇజ్రాయెల్ మరియు సోమాలిలాండ్ పరస్పరం రాజకీయ సంబంధాల దారితీస్తుంది. అదిగా ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ముఖ్యమైన రెడ్ సముద్రం గల్ఫ్ ఆఫ్ అడెన్ పక్కన ఉంది. 4. ప్రతిస్పందనలు ప్రకారం వార్తలు. సోమాలియా ప్రభుత్వం ఇది ఆపాదిత సంఘటన అని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆఫ్రికా యూనియన్, అరబ్ దేశాలు మరియు ఇతరులు కూడా దీన్ని కానూను ఉల్లంఘించడంగా అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు ప్రపంచ శాంతి మరియు భద్రతకు ప్రమాదం అని అంటున్నారు. మరికొందరు ప్రజలు దీనికి సంతోషంగా సెలబ్రేట్ కూడా చేస్తున్నారు. సోమిలా అనే కొత్త దేశం ఉందని వార్త లేని విషయం. మీరు చెప్పిన సోమిలా అన్నది ఉన్న చోట్ల పొరపాటు లేదా తప్పుగా విన్నట్టే ఉంది. ఆ వార్తలో అంతేగా కనిపించడం లేదు. ఉన్న వార్తల్లో మాత్రమే సోమాలిలాండ్ గురించి సమాచారం ఉంది. సంగ్రహం సమ్రీ. ఇజ్రాయెల్ 2025లో సోమాలిలాండ్ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఇది ప్రపంచంలో తొలిసారి ఇలాంటి గుర్తింపు. దేశాలు మరియు అంతర్జాతీయ సంఘాలు దీనిని తీర్లు విభిన్నంగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమందికి సంతోషం, చాలామందికి గట్టి వ్యతిరేకత ఉంది.